ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము సొలొమోను కట్టించిన అద్భుతమైన ఆ యెహోవా దేవుని యొక్క మందిరము, అది ఎక్కడ కట్టబడింది, దాని వెనక ఉన్న స్టోరీ ఏంటో ఒకసారి ధ్యానించుకుందాము. యాక్చువల్గా ఈ సొలొమోను ఈ టెంపుల్ని కట్టడం స్టార్ట్ చేస్తాడు కదా. ఇక్కడ మనకు సెకండ్ దినవృత్తాంతాలు 3వ అధ్యాయము 1వ వచనం ఉంటుంది. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమును, యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమును యెహోవాకు ఒక మందిరం కట్టనారంభించెను. సో దేవుడు చెప్పాడు ఆ స్థలము అది ఎక్కడుందంటే మోరియా పర్వతం మీద ఉంది. అది ఎవరిది అంటే యెబూసీయుడైన ఓర్నాను యొక్క కళ్ళం అనమాట. సో ఇక్కడ టెంపుల్ కట్టమని చెప్పాడని మనకి ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. సో ఈ ఓర్నాను కళ్ళము ఏంటి, దీని కథ ఏంటి అంటే మనకు 2 సమూయేలు గ్రంథంలో 24వ అధ్యాయంలో మనకు ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఏంటి ఆ స్టోరీ అంటే దావీదు జనసంఖ్య చేయమని చెప్పి యోవాబుకు చెప్తాడు. యోవాబుకు చెప్పినప్పుడు యోవాబు కొంచెం చెప్తాడు, వద్దులే అంటే అది దేవుని చిత్తం కాదని చెప్తాడు. కానీ ఫస్ట్ రాజు మాటని రెసిస్ట్ చేయలేరు కదా. సో లెక్కిస్తాడనమాట. లెక్కించినప్పుడు ఏమవుతుందంటే దానికి తర్వాత దావీదుకు అర్థమవుతుంది నేను చేసిన తప్పు, దేవుడికి అగనెస్ట్గా నేను అంటే దావీదుకి విక్టరీ ఎక్కడి నుంచి వచ్చింది? ఏ రోజైనా తను చేసిన యుద్ధాలలో, తను గెలిచిన యుద్ధాలలో ఎప్పుడైనా నా సైన్యం ఎంత, నేనెంత నిపుణులు చూసుకున్నాడా? తను మొదలుపెట్టిన యుద్ధమే గొలియాతుతో తన శక్తిని చూసుకోలేదు, తన సామర్థ్యాలు చూసుకోలేదు, తన అంటే కెపాసిటీ చూసుకోలేదు, స్కిల్ చూసుకోలేదు. కేవలం దేవుడి నామంలో వెళ్ళి యుద్ధం గెలిచాడు. ప్రతిసారి మనం ఏం చూస్తామంటే దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర విచారణ చేసి, అయ్యా నేను వెళ్ళాలా వద్దా అని, దేవుడు వెళ్ళమంటే వెళ్ళడం చూసాం. కానీ నా బలం ఎంత, నా బలగం ఎంత, నేను గెలవగలనా నా పనివారంతో అని ఎప్పుడు తను ఆలోచించినట్టు మనకు బైబిల్ ఎక్కడ రాసి ఉండదు. మరి ఆ రోజు అతనికి ఎందుకు అలా చేయాలనిపించిందో తెలియదు. కానీ సో మొత్తానికి తప్పు చేసేస్తాడు. సో దావీదు చేసిన తప్పుకి దేవుడు పనిష్మెంట్ లాగా ఏంటంటే గాదు అనే ప్రవక్తని దావీదు దగ్గర పంపిస్తాడనమాట. ఈ దావీదు దగ్గరికి వచ్చి అతను ఏం చెప్తాడంటే, ఈ మూడిట్లో నువ్వేది సెలెక్ట్ చేసుకుంటే దేవుడు అది ఇస్తాడు. అదేంటి అంటే నీ దేశంలో 7 సంవత్సరాలు 13 వచనంలో ఉంది చూడండి. 2 సమూయేలు 24:13లో 7 సంవత్సరాలకు క్షామం కలుగుటకు ఒప్పుకుందువా, లేకపోతే నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలవలేక నువ్వు 3 నెలలు పారిపోటుకు ఒప్పుకుందువా, లేదా నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? యోచన చేసి నన్ను పంపించిన వానికి నేను ఇవ్వాల్సిన ఉత్తరం నిశ్చయించి తెలియజెప్పమనెను. సో నువ్వేం డిసైడ్ చేసుకుంటావు అన్నప్పుడు ఇక్కడ కొంతవరకు దావీదు కొంచెంసేపు ఆలోచించుకొని మనుషుల చేతులు పడ్డం కంటే దేవుడి చేతులు పడ్డం మేలు అనుకుని దేవుడికి తెగులుకే ఒప్పుకుంటాడనమాట. ఈ తెగులుకి ఒప్పుకున్న తర్వాత ఏమవుతుందంటే, సో ఆ దూత వచ్చి ఏం చేస్తుందంటే 75,000 మంది మృతి పొందారని ఉంటుంది 15వ వచనం లాస్ట్లో. సో ఇంతమంది చనిపోయిన తర్వాత దేవుడికి బాధ వేస్తుంది అనమాట. దావీదు వెళ్ళి మళ్ళా అక్కడ దేవుడి దగ్గర మొరపెడతాడు. మొరపెట్టిన తర్వాత ఇక్కడ ఒక వాక్యం ఉంటుంది చూడండి 16th వర్స్లో. యెహోవా దూత యెబూసీయుడైన అరోను యొక్క కళ్ళం దగ్గర ఉండగా దావీదు జనులను నాశనం చేసిన దూతను కనుగొని యెహోవాకు ఇలాగ ప్రార్థించను, చిత్తగించు, పాపం చేసిన వాడిని నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడిని నేనే, గొర్రెల వంటి వీరు ఏం చేస్తుంది, నన్ను నా తండ్రి ఇంటి వారు శిక్షించుము. ఈ దినమున గాదు దావీదు వద్దకు వచ్చి, నువ్వు పోయి యెబూసీయుడైన అర్నోను యొక్క కళ్ళంలో యెహోవా నామమున ఒక బలిపీట కట్టించమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున పోయెను. సో ఇక్కడ ఏమనుందంటే అక్కడ అర్థమవుతుంది కదండి. ఏంటి అంటే అక్కడ వెళ్ళి ఒక రోజు మొత్తం, అంటే యాక్చువల్గా 3 days కదా పనిష్మెంట్, ఏంటి ఆ తెగులు, కానీ ఒక్కరోజు అయింది. ఒక్కరోజుకి అంతమంది అయిపోయారు. కానీ దేవదూత అక్కడ ఆగిపోయింది. ఎక్కడ ఈ యొక్క అదే ఓర్నానన్న అరోనన్న 2 ఒకటే అనమాట. ఆ కళ్ళం దగ్గరికి వచ్చి ఆగిందనమాట. అప్పుడు దావీదు బాధేస్తుంది కదా, నేను తప్పు చేస్తే వీళ్ళు చనిపోవడం ఏంటి, దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు పశ్చాత్తాపడతాడు కదా దావీదు. పశ్చాత్తాపడిన వెంటనే అయ్యా ఆ పనిష్మెంట్ నా ఇంటి మీదకి రానిచ్చు కానీ, నా కుటుంబం మీదకి రానిచ్చు కానీ, ఈ గొర్రెల వంటి ఈ ఇజ్రాయెల్ని ఏం చేయొద్దని ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే రెస్పాండ్ అవుతాడండి. చూడండి, మళ్ళీ గాదు ప్రవక్త వచ్చి ఎక్కడ ఆగింది ఆ దేవదూత, ఈ మరణాన్ని తీసుకొచ్చిన ఆ దేవదూత ఎక్కడ ఆగిందో చెప్పినప్పుడు దావీదు అక్కడికి పోతాడనమాట. ఇక్కడ ఇంకా చూడండి
అక్కడ ఏముందంటే 20 వచనంలో అదే ఓర్నానలే అరోనా అన్న ఒకటి రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారం చేసి, నా ఏలిన వాడవగు రాజువగు నీవు నీ దాసుడైన నా యొద్దకు వచ్చిన నిమిత్తం ఏమని అడగగా, దావీదు ఈ తెగులు మనుషులకు తగలకుండా నిలిచిపోనట్లు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళం కొనవలని వచ్చి తిని. అందుకు అరోనా, నా ఏలిన వాడగు నువ్వు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకుని బలి అర్పించుము, చిత్తగించుము. దహన బలికి ఎడ్లున్నవి, నూర్పు కర్ర సామాన్లు కట్టెలుగా అక్కరకు వచ్చును. రాజా, ఇవన్నీ అరోను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి, నీ దేవుడైన యెహోవా నిన్ను అంగీకరించును గాక అని రాజుతో అనగా, రాజు, నేను అలాగ తీసుకొనను, వెల ఇచ్చి నీ ఎద్దుకుందును, వెల ఇయ్యక నేను తీసుకుని దాన్ని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించినని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను 50 తులముల వెండికి కొనెను. అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులు అర్పించెను. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేలును విడిచిపోయాను. సో గాదు తనకేం చెప్పాడో అది చేయడానికి దావీదు అతని దగ్గరికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు రాజు కదా, రాజు కొంతమంది సేవకులు అక్కడికి వచ్చినప్పుడు అతడు ఓర్నాన్ ఏం చేస్తాడంటే అక్కడికి వెళ్ళి, అయ్యా ఏంటి మీరందరూ ఇక్కడికి వచ్చారు అని సాష్టాంగపడి నమస్కారం చేసి, అంటే నేను ఇట్లా బలి అర్పించాలనుకుంటున్నాను ఇక్కడ బలిపీఠం కట్టి అంటే, ఇదిగో అన్ని ఎడ్లున్నాయి, తర్వాత కర్రలు ఉన్నాయి, నీ దేవుడిని బలి అంగీకరించును గాక అని చెప్పి ఇచ్చినప్పుడు నేను ఊరికే తీసుకోను అని చెప్పి దాన్ని కొనుక్కుంటాడు అనమాట. ఎందుకంటే దేవుడికి నేను అర్పించాల్సింది ఊరికి నేను ఎందుకు తీసుకుంటాను, నేను కొనుక్కుంటానని 50 చెప్పాడు కదా ఇక్కడ, 50 వెండి నాణేలకి అది తీసుకుంటాడు అనమాట. సో అక్కడికి బలిపీఠం కట్టి దేవుడికి అక్కడ దహన బలి అర్పించి అక్కడ ఏం చేస్తాడంటే దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఆ మరణ దూత ఒక్క రోజుకి ఇంకా ఆగిపోయింది. ఇంకా సెకండ్ డే థర్డ్ డే పనిష్మెంట్ లేకుండా ఆగిపోయింది. సో ఇదే ప్లేస్లో దావీదు దేవునికి ఒక మందిరం కట్టాలనుకుంటాడు అనమాట. ఆ ప్లేసే ఇక్కడ మనకు దినవృత్తాంతాలు 3వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పిన ఓర్నాను కళ్ళం అనమాట. ఇక్కడ దేవుడు కి దావీదు ఒక అంటే మందిరం కట్టమని దేవుడు కూడా ప్రత్యక్షం అవుతే చెప్తాడనమాట. సో ఇప్పుడు నేను మందిరము ఎక్కడ కట్టబడింది అనేది ఇంపార్టెంట్ నేను చెప్పట్లేదు, కానీ బైబిల్లో రాయబడిన వచనాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. కానీ దేవుడైతే ఇప్పుడు ఇలా మందిరాలలో నివసించాలనుకోవట్లేదు, కానీ మన దేహమే దేవునికి ఒక ఆలయంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మన హృదయాల్లో దేవునికి స్థానం ఇచ్చి మనమే దేవుని ఆలయంగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఇజ్రాయెల్లో జరుగుతున్న ఈ యుద్ధాలకి కారణం ఏంటో తెలుసా అండి? మెయిన్గా ఈ టెంపుల్ మౌంట్ అనమాట. అంటే ఈ మందిరం కట్టబడిన ప్లేస్లో వాళ్ళది కట్టారనమాట. అక్కడ మనకు డోమ్ కనిపిస్తుంది కదా. సో ఇది ప్రస్తుతానికి పాలస్తీన్ల యొక్క ఆధీనంలో ఉంది. ఇజ్రాయెల్కి ఇప్పుడు టెంపుల్ అనేది ఏమి అంటే, ఇజ్రాయెల్ అంటే మెయిన్గా యూదులకి ఇప్పుడు టెంపుల్ అంటే ఈ ప్రపంచంలో టెంపుల్ లేని ఒకే ఒక జాతి ఎవరు అంటే యూదులు అనమాట. వాళ్ళకి ఒక టెంపుల్ అంటూ ఏమీ లేదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఈ టెంపుల్ అక్కడ మౌంట్ దగ్గర వెస్ట్రన్ వాల్ దగ్గరికి వెళ్ళి జస్ట్ అట్లా చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు తప్ప వీళ్ళకంటూ ఒక టెంపుల్ లేదనమాట. మనకి ఎనీ డేస్కి ఏంటి అంటే ఈ థర్డ్ టెంపుల్ అంటే 3వసారి టెంపుల్ కడితే దేవుడు రాకడ వస్తుంది అనేది మనకు సూచన అనమాట. సో ఈ టెంపుల్ చుట్టే అంతా జరుగుతున్న గొడవలు అన్నీ ఉన్నాయన్నమాట. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ టెంపుల్ గొడవల సంగతి నాకు తెలియదు, కానీ మనం దేవునికి ఆలయంగా ఉండాలి. ఉందామా? ప్రైజ్ ది లార్డ్.